హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ పూర్తిగా చూడండి. ఈరోజు మేము ఇడ్లీ పాత్రను కొనుకొచ్చుకున్నామండి. ఈ ఇడ్లీ పాత్ర మాత్రం చాలా పెద్దదిగా ఉంది. దీనిలో ఒక హోల్స్ ప్లేటు, 2 ప్లేన్ ప్లేట్లు వచ్చినాయండి. దాంతోపాటు 2 పెద్ద ఇడ్లీ ప్లేట్లు, అలాగే 2 చిన్న ఇడ్లీ ప్లేట్లు వచ్చినాయండి. చిట్టి ఇడ్లీలు అయితే చాలా బాగున్నాయి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఎందుకంటే కావాలని ఏడుస్తారు కదా. ఈ ఇడ్లీ పాత్ర అండి, ఇది ఇడ్లీ పాత్ర 2 in 1. మనకు వంటకు పనిచేస్తుంది, ఇడ్లీకి పనిచేస్తుంది. ఆవిరి మీద మన కూరగాయలు ఉడకబెట్టుకోవడానికి కూడా హోల్స్ ప్లేట్ వేసుకొని ఉడకబెట్టుకోవడానికి మాత్రం మంచిగా ఉంది. ఇలా బిర్యానీ మాత్రం చాలా చక్కగా వేసుకోవచ్చేటట్టుగా ఉందండి. చాలా పెద్దగా ఉంది. ఒక 4-5 అంటే కిలో ఒక ఎక్కువనే రైస్ మాత్రం దానిలో ఉడుకుతాయండి. బాగుంది అది. ఈ చిట్టి ఇడ్లీలు, పెద్ద ఇడ్లీలు అయితే సూపర్గా ఉన్నాయి. అలాగే ప్లేన్ ప్లేట్ అయితే నేను ఇప్పటివరకు చూడలేదు. ఆ ప్లేన్ ప్లేట్తో ఏం చేస్తారో కానీ మనకు తెలియదు. అది ఒక పెద్ద ఇడ్లీ వేసుకోవడానికి అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఈ హోల్స్ ప్లేట్లో మాత్రం కూరగాయలు అని ఆవిరి పైన ఇలా వేసి కూరగాయలు, ఆలుగడ్డలు కానీ, టమాటాలు కానీ, మన మునక్కాడలు కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ ఆవిరి మీద ఏది ఉడకబెట్టుకోవాలనుకున్నా దానిలో ఉడికించుకోవచ్చు. అలాగే ఇప్పుడు వచ్చే వినాయక చవితికి కుడుములు కానీ, లేకపోతే మనం మామూలుగా చేసుకునే కుడుములో ఏది చిక్కుళ్ళు, అనుములతో చేసుకుంటాం మేమైతే విలేజ్లలో. ఈ మిగతా వాళ్ళు ఎట్లా చేసుకుంటారో తెలియదు. దానికి మాత్రం చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఆ గిన్నెలో ఈ గిన్నెలో పోయడం, జల్లి గిన్నె పెట్టడం, పైన ఏదో పెట్టడం, పాత్ర పెట్టడం, వాటికన్నా ఇది మాత్రం సూపర్గా పనిచేస్తుంటే చూడడానికి మాత్రం చాలా బాగుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, కొనుకొచ్చుకోండి. ఇది ఆన్లైన్లో తీసుకున్నా అండి. చాలా బాగుంది. చూడడానికి మాత్రం పెద్దగా ఉంది. దాంతోపాటు మేము ఇంట్లోకి ఇంకా వాడుకోవడానికి బౌల్ కూడా తెచ్చుకున్నామండి. ఎందుకంటే పాతయన్నీ తెల్ల బౌళ్ళు ఉన్నాయి, ఇంట్లోకి సరిపోయన్నీ లేవని ఇవన్నీ తెచ్చుకున్నామండి. 0 సైజు కాడ నుంచి 1 కిలో అంత స్టీల్ గిన్నెలు, అలాగే టిఫిన్ ప్లేట్లు, ఒక ట్రే, నిమ్మ చెక్క, ఇవన్నీ తెచ్చుకున్నామండి. ఇది కర్రీ ఫ్రైలు చేసుకుని గిన్నె అండి. అది మాత్రం ఒక్క చేతికి మాత్రం అది లేవట్లేదండి. ఆ స్పూను, ఆ చెంచా మాత్రం చాలా మందంగా ఉంది. ఇలా ఒక 5 గ్లాసులు కూడా తీసుకొచ్చుకున్నాము. గ్లాసులు కూడా బాగున్నాయి. ఆ గిన్నెల మీదకి ప్లేట్లు కూడా ఉన్నాయండి. అవి ఎంత మందం ఉన్నాయో ఆ మందానికి దగ్గర రేటు కూడా మందంగానే ఉందండి. ఇలా 2 చెంబులు, అలాగే మనకు లంచ్ ప్లేట్లు, టిఫిన్ ప్లేట్లు, లంచ్ ప్లేట్లు కూడా తీసుకున్నాము. ఇది ఇడ్లీ పాత్ర మీకు ఇందాక చూపించిందే. ఈ ఇడ్లీ పాత్ర దాన్ని స్పెషల్గా చూపించా. ఇది ఇడ్లీ పాత్ర ఒకటి, అలాగే దానిపైన మూత, ఇది పిండి పిసుకోవడానికి బౌల్ తెమ్మంటే నా కోడలు అవి తెచ్చిందండి 2. అలాగే ఇది మనం ఏమన్నా పూరీలు కానీ చిన్న చిన్న ఏమన్నా గారప్పల పూరీలు, మనం మామూలుగా ఏదైనా ఫెస్టివల్ అయితే మిర్చి బజ్జీ అట్లాంటివి చేసుకుంటాం కదా, దానికి యూజ్ అవుతుంది. ఇదైతే కర్రీకి స్పెషల్ అండి. ఇది మాత్రం రైస్ చేసుకోవచ్చు. దీనిలో సాంబార్ కానీ, అన్నం కానీ ఏదైనా చేసుకోవచ్చు అండి. ఆ గిన్నెలు మాత్రం చాలా మందంగా ఉన్నాయి. ఇవి మాత్రం పీసుల లెక్కనండి, వెయిట్ చేసి ఇవ్వలేదు. పీసుల లెక్కనే ఈ 3 మాత్రం పీసుల లెక్కనే ఇచ్చారు. అదేవిధంగా మనకు డబ్బాలు, మాకైతే ఇంట్లో తెల్ల డబ్బాలు ఉన్నాయండి, స్టీల్ డబ్బాలు లేవని అవి తెచ్చుకున్నాము.